రీల్ స్క్రోల్ చేస్తూ ఒకవేళ మీరు మగవారయ్యి ఈ వీడియో దగ్గర ఆగితే ఖచ్చితంగా ఈ రీల్ని ఫార్వర్డ్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది రీల్ మీకోసం కాదు. లేదు మా ఇంట్లో మా ఆడవారి పట్ల నాకు అమితమైన ప్రేమ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ రీల్ చూడండి. అందరూ మన ఆడవాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి, వాళ్ళని ఎంత సౌకర్యంగా చూసుకోవాలి అనుకుంటారు కానీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వాళ్ళు బయటికి చెప్పుకోలేనిది వెజైనల్ హెల్త్. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ వెజైనల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి అన్న దానికోసమే ఈ వీడియో. మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. 20 ఇయర్స్ పైగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. వారిని అడిగి వెజైనల్ హెల్త్ గురించి, ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఆడవారికే కాదు మగవారికి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అవును. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు కానీ, అంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలు అవును. ఉన్నా, లేదా వాళ్ళ భార్య, లేదా 30-40 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరికైనా ఎవరున్నారు? ఎవరైనా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ఏజ్తో Vaginal సంబంధం లేక infections. వెజైనల్ ఇన్ఫెక్షన్స్. పాపం కొంతమందికి ఎందుకు వస్తాయో కూడా తెలియదు. అవును. వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? బేసిక్గా మీరు అన్న పాయింట్ ఏంటంటే వెజనల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందో తెలియదు అన్న పాయింట్ కూడా కొంతమంది ఏమనుకుంటారంటే ఇది సర్వసాధారణమే అని అనుకుంటారు అనమాట. అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడము, కొంచెం ఎల్లోగా డిశ్చార్జ్ అవ్వడము, యూరినేట్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉండడము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సర్వసాధారణంగా ఉండే విషయం అనుకుంటారు, కానీ అది ప్రాబ్లం యాక్చువల్గా. దాన్ని మనం బ్యాక్టీరియల్ వెజినోసిస్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫెమిడిలైట్ ఎలా ఉపయోగపడుతుందంటే మామూలుగా వెజైనాలో రక్షక భటుల్లాగా ఉండేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. వెజైనాలో 2 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి పెడుతుంది అనమాట. కానీ సాధారణంగా ఆడవాళ్ళు ఏంటంటే కొన్ని పొరపాట్లు చేస్తారు. ఏంటంటే ఏదన్నా మనకు ఇదైనప్పుడు వాళ్ళు వాటర్తో క్లీన్ చేస్తారు, దాన్ని డౌచింగ్ అంటాం అనమాట. వాటర్తో భయంకరంగా క్లీన్ చేసుకుంటారు వెజైనాని. అసలు వెజైనా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. దానికి ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గాన్ అనమాట. తనంతటా అదే క్లీన్ అవుతుంది వెజైనా. ఒకవేళ ఏదైనా ఇరిటేషన్ ఉంటే అవుటర్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు, అది కూడా గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్గా ఏం చేస్తారు, ఫుల్ వాటర్ తీసేసి బాగా హార్ష్ఫుల్గా క్లీన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏదైతే లాక్టోబాసిల్లస్ గుడ్ బ్యాక్టీరియా ఉందో అదంతా బయట వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా అది రెచ్చిపోతుంది అనమాట. అప్పుడు ఈ బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అంటే తీవ్రమైతే ఏమవుతుంది? అసలు ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి వచ్చేసి ఇర్రిటేటింగ్ గా ఉంటుంది, ఇంకోటి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, కొంచెం ఫిషీ స్మెల్ గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ సంసార జీవితంలో కూడా వాళ్ళు హ్యాపీగా ఇది చేయలేరు అన్నమాట. ఇరిటేటింగ్ ఉంటారు. ఇప్పుడు ఒక ఏ హెల్త్ కండిషన్ అన్నా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు, కానీ వెజనల్ హెల్త్ కండిషన్ అన్నది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. వర్కింగ్ క్లాస్ ఉమెన్ అయినా సరే, ఇంట్లో అన్ని చూసుకునే ఆడవాళ్ళైనా సరే, వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, చెప్పుకోలేరు బయట. సో దాంతోనే సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ బేసిక్గా కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. డాక్టర్లు గాన యాంటీబయాటిక్స్ రాస్తే ఓకే, వీళ్ళంతటి వీళ్ళు యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. అది కాకుండా కొన్ని డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి వెజనల్ వాషెస్ అని చెప్పేసి వాషెస్ తీసుకొచ్చి వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు కొన్ని వాషెస్ ఉంటాయి ఫ్రీ, అవి కొనుక్కొని తీసుకొచ్చి వాడుకుంటూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. వాషెస్ అంతా వచ్చి కెమికల్స్తో చేసినట్టువి. ఈ వాషెస్ విరివిగా వాడుతూ ఉంటే కెమికల్స్ పోయి అక్కడ ఇరిటేటింగ్గా తయారయ్యి వాయడము, నొప్పి రావడము, ఆ ఇన్ఫ్లమేషన్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. సెకండ్, మీరు అన్నారు కదా ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటనేసి. ఒకవేళ పిల్లల కనాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళల్లో ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ గాన ట్రీట్ చేయక ముందరే పిల్లల కనాలని ప్లాన్ చేసుకుంటే గనక ఏమవుతుందంటే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళకి గర్భం నిలవకుండా పోవడం, ఒకవేళ వచ్చినా అది అబార్షన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వీటన్నిటిని దాటుకొని ఒకవేళ నెలలు నిండినా కానీ ప్రీటర్మ్ బేబీస్ పుట్టేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 9 నెలలు నెడకుండానే 7వ నెలలోనో 8వ నెలలోనో 6వ నెలలోనో పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయకుండా. సో మామూలుగా ప్రతి ఆడవాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కెమికల్స్తో కాకుండా న్యాచురల్గా వెజనల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించినప్పుడు పనికొచ్చేటటువంటి ప్రోడక్టే ఫెమిడిలైట్. కెమికల్స్ లేవు, ఇది కెమికల్స్ కాదు, దీంట్లో గుడ్ బ్యాక్టీరియా. ఇది గ్రీన్ సింబల్ ఉంది, ఇది FSSAI ప్రోడక్ట్, ఇది ఫుడ్ లైసెన్స్తో వచ్చిన ప్రోడక్ట్. దీంట్లో ఉన్న 2 స్ట్రెయిన్స్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినట్టు. డానిస్కో అండ్ యుఎస్లో డానిస్కో అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి, అంటే వాళ్ళు ఈ స్ట్రెయిన్స్ గత 20 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం మీద వాడుతూ ఉన్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనికి వచ్చేసి 2 స్ట్రెయిన్స్ ఉంటాయి, లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LF14 అని చెప్పేసి. ఇవి 2 ముఖ్యంగా వెజనల్ హెల్త్ కోసం స్టడీ చేయబడినటివి, తయారు చేయబడినటువంటి గుడ్ బ్యాక్టీరియా.
ఇప్పుడు లాక్టోబాసిలస్ రామనోసిస్ HN001 160 క్లినికల్ ట్రయల్స్లో ఆల్రెడీ టెస్ట్ చేసి సేఫ్టీ ఎఫికసీ ఎస్టాబ్లిష్ అయింది. Okay. అదేవిధంగా లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ LA14 వచ్చేసి ఆల్మోస్ట్ 30 నుంచి 60 క్లినికల్ ట్రయల్స్లో ఆల్రెడీ స్టడీ చేయబడింది. అంటే బేసిక్ దీంట్లో ఉన్నది కూడా బ్యాక్టీరియా. దీంట్లో ఉన్నది కూడా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, సపోర్ట్ చేసే బ్యాక్టీరియా. వెజైనల్ హెల్త్కి ముఖ్యంగా పనికొచ్చేటటువంటి బ్యాక్టీరియా ఈ బాటిల్లో ఉంటాయి. 30 క్యాప్సూల్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఇది ఓరల్ గా తీసుకోవాలా? రోజుకు ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది నాకు, లేదా సిమ్టమ్స్ ఇరిటేటింగ్ గా ఉంది అన్నప్పుడు ఇది తీసుకోవచ్చా? ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలన్నప్పుడు ప్రివెంటివ్ మెజర్ గా కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు డైలీ తీసుకోలేము కదా, ఎప్పుడు డైలీ తీసుకోవచ్చు? ఒక బాటిల్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. రోజుకు ఒక క్యాప్సూల్ 30 రోజులు వాడుకోవచ్చు. సిమ్టమ్స్ ఉంటే తీసుకుంటాను, సిమ్టమ్స్ లేకుండా నార్మల్ డైలీ లైఫ్ లో వాడడం కష్టం కదా. అంటే కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్ గా అలా ఇలా ఉంటుంది, అలా వాడచ్చు. లేదు మనకి ఎలాంటి ఇష్యూ రాకూడదు అనుకున్నప్పుడు 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి దీన్ని తీసుకోవచ్చు. అది ఓకే. రోజుకు ఒక క్యాప్సూల్ లెక్కన 30 రోజులు తీసుకొని పక్కన పెట్టించు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత వాడుకోవచ్చు. అంటే మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రివెంటివ్ గా వాడడం ఉంటుంది, వచ్చిన తర్వాత వాడడం ఉంటుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, మళ్ళీ కొంతమందికి ఏముంటుంది అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, డాక్టర్ దగ్గర పోతూ ఉంటారు, మళ్ళా వస్తూ ఉంటాయి. వాళ్ళకి ముఖ్యంగా ఎలా వాడాలంటే ఈ ఫెమిడిలైట్ ఒక క్యాప్సూల్ డైలీ ఒకటి తీసుకోవాలా, ఒక 1 మంత్ తీసుకోవాలా. తర్వాత ఒక 6 మంత్స్ పాటు ఎప్పుడెప్పుడైతే మెన్సెస్ అవుతుందో ఆ మెన్సెస్ అయిన ఫస్ట్ డే నుంచి 10 డేస్, తర్వాత ఆ మంత్ మెన్సెస్ ఫస్ట్ డే నుంచి ఒక 10 డేస్, మళ్ళీ తర్వాత మంత్ మెన్సెస్ ఫస్ట్ డే నుంచి ఒక 10 డేస్. ఆ విధంగా తీసుకుంటే గనక వచ్చే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఎందుకు మెన్సెస్ అప్పుడే చెప్తున్నానంటే, మెన్సెస్ అప్పుడు బ్లడ్ ఫ్లో ఉంటుంది. ఆ బ్లడ్ ఫ్లో బ్లడ్ కు వచ్చి pH 7.4 ఉంటుంది అనమాట. 7.4 అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే క్షారంలోకి వెళ్ళిపోతుంది. క్షారంలో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా భయంకరంగా గ్రో అవుతుంది. అది ఆమ్లం అంటే అసిడిక్ ఎన్విరాన్మెంట్ లో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. మామూలుగా వెజనల్ pH మీరు చూసినారంటే 3.8 నుంచి 4.5 దాకా ఉంటుంది. అంటే యాసిడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆమ్ల ఎన్విరాన్మెంట్. అది ఎందుకు ఉంటుంది అంటే ఇలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వకూడదని ఉంటుంది. కానీ మెన్సెస్ టైంలో ఈ బ్లడ్ రావడం వల్ల ఆ pH మారిపోవడం వల్ల అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అంతా గ్రో అవుతుంది. అందుకనే మామూలుగా మనకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అంటారు మెన్సెస్ టైంలో భార్యాభర్త కలవకూడదు అని చెప్పేసి. వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి ఇదనమాట. సో ఆ మెన్సెస్ టైంలోనే మెయింటెనెన్స్కి ఎందుకు తీసుకోమని చెప్తున్నాం అంటే, ఆ టైంలో అక్కడ ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఈ రక్తం హెల్ప్ అవుతుంది. సో అందుకనేసి ఆ టైంలో ప్రత్యేకంగా తీసుకున్నారంటే ఒక 6 మంత్స్ కనుక ఈ బ్యాక్టీరియల్ వెజనోసిస్ రాకుండా. ఇంకొకటి వల్వో వెజైనల్ క్యాండిడియాసిస్ అంటారు, అది ఫంగస్ వల్ల వస్తుంది. ప్రత్యేకించి ఏంటంటే ఇప్పుడు ఫెమిడిలైట్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా పోయి ఆ వెజైనా గోడ మీద కూర్చోకుండా అడ్డుకుంటాయి అనమాట ఈ బ్యాక్టీరియా. ఇప్పుడు మీరు మామూలుగా యాంటీబయాటిక్స్ తీసుకున్నారు, అది ఎప్పుడు తీసుకుంటారు? బ్యాడ్ బ్యాక్టీరియా రెచ్చిపోయినప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. లేదా వెజనల్ వాష్ వాడతారు, అది కూడా ఎప్పుడు వాడతారు? బ్యాడ్ బ్యాక్టీరియా ఆల్రెడీ మంచి యాక్షన్లో ఉన్నప్పుడు తీసుకుంటారు. అలా కాకుండా ఫెమిడిలైటే ముందర తీసుకుంటే గనక ఇవన్నీ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసినారు లేదా యాంటీ ఫంగల్స్ రాసినారు, అప్పుడు కూడా సపోర్టివ్ థెరపీగా ఫెమిడిలైట్స్ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను మీ వీడియో చూస్తున్నాను ఫస్ట్ టైం, నాకు బయట చెప్పుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వీడియో చూసి ఇవి వాడొచ్చా? ఖచ్చితంగా వాడచ్చు. ఆవిడ ఏ స్టేజ్ లో ఉన్నా వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు, ప్రివెంటివ్ గా కూడా వాడచ్చు. ఎవరెవరికైతే ఎన్ని రోజుల్లో మార్పు చూడొచ్చు? ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళకి, ఓకే, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంది, స్మెల్లీగా ఉంది, ఇరిటేటింగ్ ఉంది, పాస్ పోసుకునేటప్పుడు వాళ్ళకి నొప్పిగా ఉంది, ఇలాంటప్పుడు తీసుకోవడం మొదలు పెడితే 7వ రోజుకి వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గడం గమనించవచ్చు. ఆ తర్వాత ఒక 1 మంత్ వాడుకోవచ్చు. ఇది ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు, అమ్మాయిలే ఉంటారు. వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అనేసి. ఆ తర్వాత ఆర్డర్ పెట్టి దీన్ని తీసుకొని కానీ వాడుకుంటే వాళ్ళకి సూపర్గా ఉపయోగపడుతుంది. ఏది కూడా న్యాచురల్గా. ప్రత్యేకించి వెజన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాను, చాలా ఎమోషనల్ ఆర్గాను, అది చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ఒక ఇది. అదే వెస్ట్రన్ కంట్రీస్లో మనకు చూస్తే కనుక, వెస్ట్రన్ కంట్రీస్లో కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మనకి ఏంటంటే ఇంకా సిగ్గు బిడియము, చెప్తే ఏమని అనుకుంటారేమో అని ఈ స్టిగ్మాతో ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారు కానీ బయట చెప్పుకోరు. కానీ ఈ రోజులు మారినాయి, ఇప్పుడు కొంచెం సైన్స్ అడ్వాన్స్ అయ్యింది, ఎంతో డెవలప్మెంట్ వచ్చింది. సో ఇలా అంతా ఆలోచించుకుంటా ఒక క్వాలిఫైడ్ పీపుల్తో మాట్లాడి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ వాళ్ళ ఇరిటేషన్ తగ్గుతుంది, వాళ్ళ వెజనల్ హెల్త్ పెరుగుతుంది. సో వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటా ఉంటే, అంటే పిల్లలకు ప్లాన్ చేసుకుంటా ఉంటే దానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళ భాగస్వామికి కూడా మంచి ఒక ఇది సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో విన్నారు కదండి, ఇది మీకు అవసరం అనుకుంటే
ఇది నాకు రిక్వైర్డ్, నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. మీ వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వండి. తర్వాత దీన్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు వాడిన 7వ రోజు నుండి మార్పు చూడగలరు. కొంచెం ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటే ముందుగానే చూడగలరు. లేదు ముందుగానే నేను వాడుకుంటాను, నాకు సిమ్టమ్స్ ఏమన్నా కనిపించకుండా అంటే 6 నెలలకు ఒకసారి కూడా వాడుకోవచ్చు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.